ప్రకృతి విధానంలో నిమ్మరసానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. కూరలు తినేటప్పుడు కానీ, భోజనాలు చేసేటప్పుడు కానీ, కాస్త ఉపవాసాలు చేసేటప్పుడు కానీ నిమ్మకాయలు ఎక్కువగా వాడుకోమంటాం. బయట వారు ఇంత వాడరు. న్యాచురోపతి ఫాలోవర్స్ ఇంత నిమ్మరసం ఎక్కువగా వాడుకోవటం పక్కవారు తోటివారు చూసి అంతంత నిమ్మరసం వాడితే రక్తం విరిగిపోతుంది, నిమ్మరసం పులుపు అంత మంచిది కాదు అంటుంటారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. పాలల్లో నిమ్మరసం తగిలితే పాలు విరిగినట్టు, నిమ్మరసం తగిలితే రక్తం విరిగిపోతుంది అనేది అపోహ మాత్రమే. మనం తీసుకున్న నిమ్మరసం పొట్టాప్రేగుల్లో అరిగి అలా పులుపుగానే వెళ్ళదు. అలా పుల్లగా నిమ్మరసం రక్తం లోపలికి వెళితే మీ రక్తం ఎప్పుడన్నా టేస్ట్ చూసినప్పుడు పుల్లగా ఉండాలిగా, మరి ఉంటుందా? ఆ నిమ్మరసం యాసిడ్స్తో కలిసి జీర్ణమైనప్పుడు అసలు రూపం కోల్పోయి అందులో పోషకాలు మాత్రమే వెళతాయి. ఏమీ నష్టం లేదు పులుపు వాడుకుంటే.